వెంటనే రైతుల కష్టాలను చూస్తున్నటువంటి ప్రభుత్వం వంటి వైఖరి కష్టపడి ధాన్యాన్ని కొనలేనటువంటి ప్రభుత్వ వైఖరి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం నీలగిరి గారి నాయకత్వం రైతుల యొక్క కష్టాలను వెంటనే రైతుల యొక్క కష్టాలను వెంటనే రైతుల యొక్క కష్టాలను వెంటనే రైతుల యొక్క ధాన్యాన్ని వెంటనే మేమే తెచ్చుకున్నాం 30 రూపాయలు సరళంట సార్ సంచి తూకం అది ఇది సంచి వీళ్ళే తెచ్చుకుంటారు కదా ఓసారి వాళ్ళు తెచ్చుకున్న అంతే పెడుతున్నాం వీళ్ళు తెచ్చుకున్న అంతే పెడుతున్నాం ఆ దాంట్లో కుళ్ళు బిసిరి ఉంటాయి కదా సార్ దాని కొరకు అని పెట్టిస్తున్నాడు అట్ట చూడు ఓటీపీ లేదు మళ్ళీ ఏలు పెట్టాలి ఇప్పుడు ఏంటంటే తీసుకుంటే ఏలు పెట్టాలి ఇప్పుడు మాకు లేదు సార్ ఏదే రైతు ఏరే రైతు పొలం చేస్తే అప్పుడు ఓటీపీ చెప్తేస్తుంది అప్పుడు మా కౌలు చేసినామంటే పత్రాలు ఇచ్చి దానిలోనే మా అకౌంట్లోనే ఇస్తారు ఇప్పుడు వాళ్ళ అకౌంట్లో వేయాలి వాడు ఏడ ఉన్న తోలుక రావాలి ఆ రైతు ఏడ ఉన్నాడు ఆ పట్టదారు ఏడ ఉన్నాడు ఆయన దోలుక రావాలి ఏలు పెట్టేయాలి ఆయన వస్తలేడు డిమాండ్ మళ్ళీ ఆయనకు కోటర్లు మళ్ళీ ఏంది చల్లగా మజ్జిగ నీళ్లు పాలు అన్ని దాపాలి తోలుక రావాలి ఏలు పెట్టేయాలి అదో రిక్స్ ఇదో రిక్స్ మమ్మల్ని అయితే ఏ ఇప్పిస్తున్నాడు వాడు వచ్చిన కాండి వాడు వద్దే వద్దు అనుకున్నాం కానీ వాడు ఎట్లా వచ్చిండో ఎక్కడ చూసినా ఏ మార్కెట్లో వ్యవసాయ మార్కెట్లో చూసినా ఎక్కడ ఏ కొనుగోలు కేంద్రం దగ్గర చూసినా అన్నదాతల అగచాట్లే కనిపిస్తున్నాయి. ముప్పు తిప్పలు పెడుతుంది కాంగ్రెస్ సర్కారు ఇవాళ రాష్ట్ర రైతాంగాన్ని. ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు అమలు చేయకపోయినా, రైతు బంధు ఇవ్వకపోయినా, సకాలంలో నీళ్ళు ఇవ్వకపోయినా, కరెంటుకు అవస్థలు పెట్టినా, అనేక రకాల ఇబ్బందులు పెట్టినా రైతులు తమ కష్టాన్ని నమ్ముకొని పెట్టుబడులు పెట్టి పంట తీసుకొని వస్తే ఇలా కొననికే సర్కారుకు చేతనైతలేదు. ఇంత దిక్కుమాలినటువంటి సర్కారు అసలు ఏమనుకుంటుందో ఎవ్వరికి ఏం పడతలేదు. ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు ఓపెన్ చేసిపోయినటువంటి కొనుగోలు కేంద్రాల వద్ద ఈగలు చూపాల్సిన పరిస్థితి. కొనుగోలు లేక ఏ రకమైన వసతులు లేవు, కనీసం మంచినీటి వసతి లేదు కొనుగోలు కేంద్రాల దగ్గర. ఇది మండు టెండలు, డిహైడ్రేషన్ అయి చాలా మందికి అవస్థలు అవుతున్నాయి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొంతమంది రైతులు అయితే నెల పాటు. ఇక్కడే పక్కలో ఆయన రామచంద్ర ఆయన రైతు ఉన్నాడు. ఈయన వరి 11 ట్రాక్టర్ల వరి పండింది ఆయనకు. ఇక్కడే ఈ మార్కెట్కి తీసుకొని వచ్చిండు. 30 రోజులు అయిపోయింది. ఎన్ని రోజులు అయింది? 30 రోజులు అయింది. సిగ్గుందా అసలు సర్కార్కి ఏమన్నా? ఉన్నతాధికారులేమో, జిల్లా అధికారులేమో మేము ప్రతి గింజను కొంటాం అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చి స్టేట్మెంట్లకు పరిమితం అవుతుంది. బారదాని సంచులు ఉంటే లారీలు రావు, లారీలు ఉంటేనంటే హమాలీలు దొరుకుతలేరు, 2 ఉంటేనంటే గని బ్యాగులు లేవని దానికోసం ఆపుతుండ్రు. ఎండాకాలం అని చెప్పి హమాలీలు సంఖ్యాపరంగా తగ్గిపోతున్నారు. కారణం ఏంటంటే ఎండలకు సుస్తులై కొంతమంది ఆగిపోతుండ్రు, జ్వరాలు వస్తున్నాయి, లేకుంటే డిహైడ్రేషన్ అవుతుంది, రకరకాల ఇబ్బందులు చెప్తుండ్రు. వీరికి తోడు అత్యంత దుర్మార్గంగా, చాలా నీచంగా రైతుల కష్టాన్ని దోచుకునేటువంటి విధంగా ఇలా తరుగు తీస్తుండ్రు. యాసంగిలో అసలు తరిగేది ఇవ్వకూడదు. కారణం ఏంటంటే ఒట్టిగా పొలాల మీదనే వరి ఎండిపోతుంది. మాయిశ్చర్ అనేటువంటిది 14 కాదు, చాలా తక్కువ, 7, 8, 9 దాకుంటుంది. అంటే నూకైతుంది అసలు. ఇటువంటి పరిస్థితులలో కూడా తరుగు తీస్తున్నారు. ఎంత తీస్తున్నారు, ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం అంటే ఈ రైతులు చేసినటువంటి కష్టాన్ని జలగల్లాగా పీల్చి పిప్పి చేస్తున్నారు. మిల్లర్లు, అధికారులు కుమ్ముక్కు అయిపోయి ఒక్క బస్తా మీద 40 కిలోల బస్తా మీద 4 కిలోలు తీస్తారు. అంటే ఒక క్వింటాల్ మీద 10 కిలోల తరుగు తీస్తున్నారు. నేరుగా 10%. 100 క్వింటాల్లో ఒక రైతుకు వచ్చిందంటే 10 క్వింటాళ్ళు శివార్పణం. దగా చేసి వాళ్ళను అధికారులు, మిల్లర్లు కుమ్ముక్కు అయిపోయి రైతుల యొక్క కష్టాన్ని దోచుకుంటున్నారు.
ప్రభుత్వ నియంత్రణ లేదు దీని మీద. ఎవడు పట్టించుకునే నాతుడే లేడు. ఎత్తిందే మా ఎక్కువ అనే కాడికి మహాభాగ్యం అనే కాడికి అయిపోయింది. నెల కానీ 10 రోజులు కానీ 20 రోజులు కానీ ఎత్తితే చాలు ఇదే మహాభాగ్యం అన్నట్లు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఏం పడుతుంది అసలు సర్కార్కు? ఇది ఒక సెంటరు, ఒక నియోజకవర్గం, ఒక జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే. యూరియా ఇయనికే చేతగాక అసమర్థ సర్కారు రైతుల్ని లైన్లో నిలబడేటువంటి రైతులు ఒక బస్తా కోసం 2 బస్తాల కోసం ఒక యాప్ అందిస్తే మళ్ళా యాప్ను పట్టుకొని యాప్ వెంబడి ఉరికితే ఈ ఊరోనికి ఇంకో ఊరోనికి ఇంకో ఊర్లో అలాట్మెంట్ ఇస్తే వాడు 240 రూపాయల బస్తా యూరియా బస్తా తెచ్చుకోనికే 500 రూపాయలు ఆటో పెట్టుకొని పోయి రావాలి. ఇంత బుద్ధి లేనితనం ఎట్లా ఉంటుందో నాకు అర్థం కాదు సార్. రాష్ట్రంలో పోయిన వర్షాకాలం విపరీతంగా వానలు పడ్డాయి. ఎక్కువ వానలు పడ్డ కారణంగా చెరువులు, కుంటలు, కాలువలే కాక, చెక్ డ్యాంలే కాక భూగర్భ జలం మీద ఆధారపడినటువంటి దగ్గర 30 లక్షల వ్యవసాయ బోర్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. రైతులు పంటలు పండించేటివి పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి విస్తారంగా వరి పంట వేసినారు. ఈ యాసంగిలో 65,42,000 ఎకరాల యాసంగి వరి పడ్డింది. 65,42,000 ఎకరాలలో వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం చెప్తున్నాను. 65,42,000 ఎకరాలలో వరి ఉంది. దీని ఎస్టిమేటెడ్ దిగుమతి, కనీసంగా వచ్చేటువంటి దిగుమతి ప్రభుత్వ లెక్కల ప్రకారం చేస్తే కూడా 1,50,00,000 మెట్రిక్ టన్నులు వస్తుంది. మరి 1,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సీజను దగ్గర సగానికి ఎక్కువ సీజన్ అయిపోయింది. 30 సీజన్ కావస్తుంది. మొత్తం కళ్ళాలలో వచ్చి ధాన్యం ఉంది. ఇప్పటిదాకా వీళ్ళు సేకరించింది ఎంత అంటేనంటే 15-16 లక్షల మెట్రిక్ టన్నులు కూడా సేకరించలేదు సర్కార్. మరి 1,50,00,000 మెట్రిక్ టన్నులు ఉంది. పౌర సరఫరాల మంత్రి ఏమో 90 లక్షల మెట్రిక్ టన్నులు మేము సేకరిస్తామని ప్రకటన చేసిండు. ఇప్పటికి రాష్ట్రంలో సేకరించింది 15-16 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ సేకరించలే. అకాల వర్షాలు ఆల్రెడీ ప్రారంభమైనాయి. ఇగో 10-15 రోజులు ఉంటే తొలాయిట్ వస్తుంది. ఎన్నడు కొంటారు మీ ముఖానికి? మరి రైతులు ఏం కావాలి? ఇంత చేతగాని సర్కారు నడపడానికి ఇంకా మీరే కావాలా? ఓ అబ్బా ఆకాశం అంత పొడునా ఇంతింతోళ్ళు కూడా ఆకాశం అంత ఎత్తుకు లేచి ఉరుకురుకులాడి హామీలు ఇస్తారు. ఏమయ్యా మరి? కొనుగోలు సక్రమంగా చేయడానికి చేత కాదా? ఉన్న కరెంటును చక్కగా చేయడానికి చేత కాకపోయా? యూరియా బస్తాలు చక్కగా రైతాంగానికి పంపిణీ చేయడానికి చేత కాకపోయా? కష్టపడి ఇంటిలి బాధలు కష్టపడి పంట పండించి చాలా సంతోషంగా వాళ్ళు పంట పండిందని ఆనందపడదామంటే మార్కెట్కు తీసుకొని వస్తే ఈ అధోగతి ఎక్కడైనా ఉంటుందా? ఇది దేశంలో వ్యవసాయ రంగానికి, తెలంగాణ వ్యవసాయ రంగానికి మనం ఎంత కీర్తి ప్రతిష్టలు తీసుకొని వచ్చినాం కేసీఆర్ నాయకత్వాన. రైతులు అమితానందంగా పంటలు పండించుకొని అమ్ముకొని వాళ్ళ పెళ్లిళ్ళంటే, శుభకార్యాలంటే, బొడ్రాయి పండుగలంటే, పోచమ్మ పండుగలంటే, పిల్లల చదువులంటే చాలా వైభవంగా చేసుకున్నారు. ఇలా ఏడిపిస్తున్నారు రైతులందరినీ కూడా. ఈ తెలంగాణ కాంగ్రెస్ సర్కార్యాల ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని మూకుమ్మడిగా దుఃఖానికి గురి చేస్తున్నది. రైతుల ఉసురు పోసుకుంటున్నది ఈ సర్కార్. ఇది ముందలు పడదు. రైతులు ఎక్కడికక్కడ నిలదీయాలి ప్రభుత్వాన్ని, ఎక్కడికక్కడ అధికారులను కానీ ప్రజాప్రతినిధులు కానీ నిలదీయాలి. వాళ్ళ మెడలు వంచి కొనిపించేటువంటి ప్రయత్నం చేయాలి. మీకు బాసటగా మేము ఉంటామని చెప్పడానికే ఇలా కొనుగోలు కేంద్రాలు తిరుగుతూ రైతాంగం దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వింటే, వాళ్ళ దుఃఖం వింటే చాలా బాధ అనిపిస్తుంది.